ఇదండి మొత్తము టమాటా పచ్చడి ప్రాసెస్. ఈ 3 రోజుల తర్వాత నేను ఎండబెట్టిన తర్వాత మొత్తం చేసి ఈరోజు కంప్లీట్ చేశాను అనమాట. వీడియో కంప్లీట్ చేశాను, రేపు అప్లోడ్ చేస్తానండి. ఇదే అండి, ఇలా ఉంటుంది. ఇలా తీసి ఇప్పుడు ఇలా బాటిల్స్ స్టెరిలైజ్ చేసి పెట్టాను, 2 బాటిల్స్. ఆ బాటిల్స్లో వేసి పెట్టేసినామంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఏం పాడవకుండా చక్కగా ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త టమాటా పచ్చడి చేస్తున్నాను. ముందుగా టమాటాలని ఉప్పు వేసి, కళ్ళుప్పు వేసి బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకుని తడంతా ఆరాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఇది నిల్వ పచ్చడి, అందుకని తడంతా బాగా పూర్తిగా ఆరాలి. ఇప్పుడు సన్నగా ఇలా ముక్కలు కోసేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలు కోసిన తర్వాత పసుపు ఉప్పు వేసి మనము మూత పెట్టి ఒక 1 డే వరకు పెట్టేసేయాలండి. ఇది పెట్టేసి తర్వాత సెకండ్ డేను రేపు మార్నింగు తీస్తే కొంచెం మెత్తబడతాయి, ఇవి రసం అంతా వచ్చేస్తుంది. తర్వాత అందులో అంతా ముక్కలు పిండేసి ఎండకు ఆరబెట్టాలండి. ఇలా మళ్ళీ 3 సార్లు చేయాలి. ఇలా 3 ఎండలకు ఆరబెట్టిన తర్వాత పచ్చడి ప్రాసెస్ అవుతుంది అన్నమాట. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చేస్తున్నాను కదా కొత్త సంవత్సరంగా. ఇప్పుడే చేస్తున్నాను. టమాటాలు కాస్త తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం చేసేసినామంటే బాగా పనికి వస్తుందండి నిల్వ పచ్చడికి. అందుకని 2 కిలోలు ఇది టమాటాలు, 2-2.5 ఉంటుంది. ఈ కిలోని బాగా శుభ్రంగా కడిగి తడి ఆరిపోయేంత వరకు ఎండలో పెట్టి శుభ్రంగా తుడిచి ముక్కలు కోసి ఇప్పుడు పసుపు వేసేస్తున్నానండి. ఇది ఒక 10 గ్రామ్స్ దాకా పసుపు. ఇప్పుడు ఇది 1/2 కిలో, ఇది 2 కిలోలు కాబట్టి ఇది 1/2 కిలో దాకా ఉప్పు, కళ్ళుప్పు అన్నమాట. కళ్ళు ఎండలో పెట్టానండి. ఇవి నిలువ పచ్చడికి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. అన్నీ ఎండలో పెట్టాలి. ఈరోజు ఎండ బాగా వచ్చింది కాబట్టి ఎండలో పెడుతున్నాము. ఈ ఎండలో ఈ విధంగా కళ్ళుప్పు ఒక 1/2 కిలో దాకా తీసుకోవాలండి. ఇది తీసుకొని నేను ఇప్పుడు ఈ పగలు కోస్తున్నాను కాబట్టి ఇది ఎండలో ఇలాగే పెట్టేస్తాను. ఇది వేసి ఇదంతా మెత్తగా అయ్యి నీళ్ళంతా వచ్చి టమాటాలు అంతా ముక్కలు కొంచెం నీళ్ళంతా దిగుతుంది మెత్తబడి. తర్వాత రాత్రి అంతా మూత పెట్టేసి మరుసటి రోజు రేపు ఉదయము అంత రసంలో అంతా ఈ ముక్కలన్నీ పిండేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా 3 రోజులు ఆరబెట్టాలి. 4వ రోజు పచ్చడి చేసుకోవాలన్నమాట. అంతే, ఇంతవరకు ఈ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఎండలో పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు ఎండ వచ్చింది కాబట్టి ఎండలో పెట్టేస్తున్నానండి. ఇది మెత్తబడతాయి ముక్కలు. మనం ఎంతవరకు ఎండ ఇది చూపిస్తే అంతవరకు పచ్చడి నిల్వ బాగుంటుందండి. 3 రోజుల క్రితము టమాటాలని కోసి పెట్టాను కదా, ఇలా చూడండి ఎండలో పెట్టి ప్రతిరోజు 3 రోజులు ఎండలో ఎండింది. కొంచెం ఎండలు బాగానే వచ్చాయి కాబట్టి ఎండిపోయిందండి. ఇలా ఎండిపోవాలన్నమాట. మన నిల్వ పచ్చడికి మనం ఇలా పెట్టుకోవాలి. ఆవాలు కూడా ఎండలో పెట్టి మిక్సీ చేశానమాట. ఇది కూడా ఎల్లుల్లిపాయలు కూడా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టాను. ఇది కూడా నిల్వ పచ్చడికి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలండి, తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే టమాటా చట్నీ సంవత్సరం వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇది టమాటా రసము మనం కోసాం కదా ముక్కలు, అందులో వచ్చిన రసము. ఇది కూడా 3 రోజులు ఎండలో పెట్టాను. ఇది ఇందులో నీళ్ళంతా ఇదైపోతుంది అని ఇది కలపడానికి కావాలన్నమాట. మనం మిక్సీ పట్టిన తర్వాత ఇది మెంతి పిండి అనమాట. మెంతులు దూరగా వేయించుకొని, మెంతులు జీలకర్ర దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు ఇది కారము మిక్సీ పడుతున్నాను. ఈ ముక్కల్ని మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఈ ముక్కలంతా మిక్సీ పట్టుకొని ముందు చూడండి, ఈ ముక్కలు ఇలా వేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా నీళ్ళు, టమాటా నీళ్ళు, ఈ టమాటా నీళ్ళు వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఎండలో పెట్టాము 3 రోజులు. ఈ నీళ్ళు చూడండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టాను. ఇది పల్లీల నూనె అండి, గానుగ నూనె వేసాను. కొద్దిగా నువ్వుల నూనె కూడా కలుపుతాను నేను. ఇందులో ఇది వేసి నూరుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులో
ఈ చిన్న కప్పుతో ఇది పావు కప్పు అనమాట. ఈ హాఫ్ కప్పు, ఈ హాఫ్ కప్తో ఇది ఆవాల పొడి అండి. ఇది కూడా ఎండలో పెట్టింది. ఆవాల పొడి హాఫ్ కప్పు చాలు. తర్వాత జీలకర్ర పొడి అండి. ఇది కూడా పావు కప్పు. ఇది కూడా పావు కప్పు అనమాట. ఇది మెంతి పొడి అనమాట, దూరగా వేయించి పొడి కట్టింది. ఇది కూడా వేసేసి తర్వాత కారము ఈ పెద్ద కప్పుతో అండి. ఇది 2 కప్పులు వేస్తే 400 గ్రాములు వస్తుందండి. కారము వేయాలంత కారం పడుతుంది. 2 కిలోలు కాబట్టి అంత కారం పడుతుందండి. నూనె కూడా 1 లీటర్ అవుతుంది. చూడండి, కారం కూడా వేసేసాము. ఇప్పుడు కొద్దిగా మిగిలిన రసం కూడా వేసి కొద్దిగా ఇచ్చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఏమండి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. ఒక తిప్పితే చాలు. కచ్చపచ్చగా చేసుకోవాలండి. ఇది మరి నున్నగా మెత్తగా అవసరం లేదు. కచ్చపచ్చగా చాలు. ఈ కలుపుకొని ఈ పొడులంతా వేసాం కదా, మసాలా పొడులు ఇవన్నీ కలుపుకోవాలి, మిక్స్ అవ్వాలన్నమాట. అవి మిక్స్ అయ్యేలాగా ఒక తిప్పితే అన్నీ మిక్స్ అయిపోతుంది. తర్వాత ఇది కూడా కచ్చపచ్చగా వస్తుంది. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కలుపుకున్నాము. అంత మసాలాలన్నీ కలుపుకున్నాం అనమాట. అది ఇప్పుడు ఈ పోపు దినుసులు ఉన్నాయి చూడండి, పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ, ఈ పోపు దినుసులు, చూడండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా వేగిన తర్వాత మొత్తము పచ్చళ్ళు వేసి కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు ఉప్పు, కారము, ఉప్పు అయితే మనము పసుపు ముందుగానే ముక్కలు కోసినప్పుడే వేసేసి ఎండలో పెట్టాం కదా. ఇప్పుడు ఉప్పు వేయలేదు, మిగతావన్నీ వేసేసాను. మసాలా దినుసులు ఇవన్నీ వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనము రుచి చూసి ఏది తక్కువైందో, కారం తక్కువైతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. లేదు మీడియంగా తినేవాళ్ళు అయితే ఒక 400 గ్రామ్స్ సరిపోతుందండి కారము 2 కిలోలకి. 300 గ్రామ్స్ వచ్చి గుజ్జు అనమాట. ఇది టమాటా, ఇది చింతపండు గుజ్జు నేను తయారు చేసి పెట్టుకుంటాను కదా. ఇది ఎట్లా బాయిల్ చేసి పెట్టిందే అనమాట. ఇది ఇలాగే కలుపుకుంటాను నేను డైరెక్ట్గా, దాన్ని మళ్ళీ బాయిల్ చేయను. ఇదే అండి, చూడండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇదేనండి టమాటా పచ్చడి. ఇంకొంచెం మనం కొద్దిగా ఉండాలి కాబట్టి ఇంకొక 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. వేసి జార్ని కడిగి ఎండలో పెట్టిన తర్వాత స్టెరిలైజ్ చేసిన తర్వాతే అందులో వేసి మనము పెట్టుకుంటే 6 నెలలు నుంచి సంవత్సరం వరకు ఉంటుందండి నిలువ. అంతవరకు ఉండదు అనుకోండి, 4గురికి పంచి మేము తినేలోగా 6 నెలల్లో అయిపోతుంది. ఇదే అండి ఈ సంవత్సరం పెట్టిన టమాటా పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఇలా మనము స్టెరిలైజ్ చేసిన బాటిల్లో పెట్టుకున్నామంటే తడి లేకుండా, తడి చేతులు వేయకూడదు, తడి స్పూన్ వేయకూడదు. వేసుకోకుండా ఉంటే మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టుకొని తినొచ్చండి. టమాటా పచ్చడి ఇది అన్నంలో, చపాతీల్లో, దోశల్లో, ఎందులో అయినా సరే, ఊతప్పంలో కానీ, పొంగల్లో కానీ, ఎందులోనూ చాలా బాగుంటుందండి. ఉప్మాలో కానీ మీ ఇష్టం దేంట్లోనే తినచ్చు. ఇలా పెట్టుకొని జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ.